లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అమ్మవారికి రకరకాలుగా మనం చీరలు కట్టచ్చు. ఇది చాలా సింపుల్ మెథడ్, ఎవరైనా కట్టచ్చు. అంటే ఇలా మెత్తగా ఉండే చీరలు ఇంకా బాగుంటాయి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మంచి కాఫీ కలర్కి లైట్ రామా గ్రీన్ బార్డర్ కింద వచ్చిందనమాట. అమ్మవారికి చాలా బాగుంటుంది కడితే అని చెప్పని తీసుకున్నాను నేను. దీనికి కావాలంటే ట్యాగ్ చేస్తారు చూడండి. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి. బట్ ఈ కలర్ ఎందుకో నాకు అమ్మవారికి కడితే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ చీరని హాఫ్ కింద మడత పెట్టేయాలి. కొంచెం మెత్తటి చీరలకైతే చాలా బాగుంటుంది. ఇది ఎంత ఈజీ అంటే ఆ రోజు పూజ రోజు ముందు ఆ రోజు ఉదయం కూడా కట్టేయచ్చు చీర, అంత ఈజీ మెథడ్ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ అంతా మడత పెట్టిన తర్వాత ఇలా ఫ్రిల్స్ కింద పెట్టుకుంటాం కదా మనం. అన్నీ చక్కగా ఉజ్జిగా ఒక చోట పెట్టుకుని క్లిప్, మనకి క్లోత్స్ క్లిప్ ఉంటుంది కదా, బట్టల క్లిప్, అది చక్కగా 2 సైడ్స్ పెట్టేసుకుని మిగిలిన చీర అంటే పళ్ళు దగ్గర మనం ఎంతైతే పళ్ళు వదులుతామో అంతా ఉంచుకొని మిగతా అంతా ఇలా క్లిప్స్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలు చూపిస్తున్నట్టుగా అంచుకు ఇటు పక్క వచ్చేలా చూసుకొని పైన అంచు మనకు వచ్చేలాగా ఒక 3 లేదా 4 స్టెప్స్ వస్తాయి. సేమ్ ఇలాగే ఇందాక మడత పెట్టినట్టుగా ఇది అడ్డంగా మడత పెట్టుకుని వెనకాల చిన్న సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసేసుకున్నా ఉంటే కదలడం కానీ అది ఏమి ఉండదు. ఇంకా చక్కగా చెప్పిన మాట వింటుంది. అందులో ఇది మెత్తడి చీర కదా, కాస్ట్లీ, అంటే కొంచెం పెద్ద పట్టు చీరలు అవి కట్టాలంటే కనుక కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే అవి జారిపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కట్టాలి. ఒక ఆసనం ఏర్పాటు చేసుకుని పళ్ళెంలో బియ్యం అది పోసుకొని ఇలా ఒక డబ్బా పెట్టుకుంటే కనుక డబ్బాలో కుచ్చిళ్ళన్నీ వేసేసి చక్కగా అడ్జస్ట్ చేస్తే పైన మనం పెట్టుకోవాలంటే బింది పెట్టుకోవచ్చు. చిన్న బింది కానీ చెంబు కానీ కలిసి చెంబు ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. బట్ ఈ మెథడ్ ఏంటంటే మనం ఎక్కువగా అసలు శ్రమ పడక్కర్లేదు. జస్ట్ కుచ్చిళ్ళని తీసుకెళ్ళి డబ్బాలో పెట్టేసి బింది పెట్టేసామంటే కదలదు, జారదు. చక్కగా మనకి ఏ హైట్ కావాలో ఆ హైట్లో ఇలా కుచ్చిళ్ళన్నీ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కావాలంటే బింది అయితే డబ్బాలోకి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏదైతే మనం పళ్ళు కింద పెట్టామో దాన్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టేసామంటే పైన మనకి అమ్మవారికి చక్కగా చెంగు మంచిగా వేసినట్టు ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ కాబట్టి బాగుంటుంది. నడానికి ఏదైనా ఒక చిన్న తాడు కింద కట్టేసామంటే కదలకుండా ఉంటుంది. అసలు ఇంక జారదు. డబ్బాలో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. కాస్త పెద్ద డబ్బాలు ఉన్నాయంటే దానిపైన ఒక చిన్న చెంబు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఏవైతే ఆభరణాలు వేయాలనుకున్నామో అన్నీ వేసి చక్కగా అమ్మవారిని అలంకరణ చేస్తే ఒక్క అరగంటలో మనం చీర కట్టేయచ్చు. చీర మడత పెట్టడం ఒక్కటే 10 నిమిషాల పని. ఆ తర్వాత అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా కుదిరితే కనుక షేర్ చేస్తాను. సో ఇది ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉందని తప్పకుండా చెప్పండి. పెరట్లో అనుకోకుండా 3 కలువలు వచ్చాయన్నమాట. అంటే వాటర్ లిలీస్ 3 పూసాయి. సరే అమ్మవారికి ఒకటి పెడదామని చెప్పని తీసుకొచ్చి పెట్టానమాట. అంటే ఒక బ్లెస్డ్గా అనిపిస్తుంది. చక్కగా అమ్మవారికి పెట్టడానికే వచ్చాయేమో ఈ రోజు అనిపించింది నాకు. అలంకరణ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుందని చెప్పని చిన్న షార్ట్. ఓం శ్రీమాత్రే నమః. రేపు శుక్రవారం చేసుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది.